నమస్తే. కల్వకుంట్ల కవితను నడిపిస్తున్నది ఎవరు? గత కొన్ని రోజులుగా కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే కవితని బీజేపీ ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఇట్లాంటి చేపిస్తుందని చెప్పి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. డిస్కస్ చేద్దాం దీని వెనుక. సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది. బీఆర్ఎస్ పార్టీలో కవిత లేదు, మొత్తానికి ఎలిమినేట్ చేసిరు బీఆర్ఎస్ పార్టీ నుంచి. భవిష్యత్తులో జరిగే కుర్చీల కొట్లాటలో భాగంగానే కవితని ఎలిమినేట్ చేశారా? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నాతో పాటు బెల్లైనా గారు ఉన్నారు, ట్రైకర్ కార్పొరేషన్ చైర్మన్. నమస్తే బెల్లన్న. గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు మీరు ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా గమనిస్తుంటే. సొంత బిడ్డని ఎలిమినేట్ చేసిండు కేసీఆర్, మీకు ఏమనిపించింది దీంట్లో? ఇదంతా చూస్తే నాకు ఇంట్రెస్ట్ లేదు ముందు దీని మీద కవిత గురించి మాట్లాడడానికి, కవిత గురించి కానీ లేకుంటే ఒక పార్టీ అంతర్గత వ్యవహారం కానీ మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాదు. కవిత ఎపిసోడు వాళ్ళ పార్టీ నుంచి ఆయన తీసేయడం, ఆమె రాజీనామా చేయడం, ఇదంతా చేసుకోవడం కూడా వాళ్ళ కుటుంబ వ్యవహారం. అది ప్రజలకు ఉపయోగపడుతుందని నేను అనుకోవట్లేదు. తెలంగాణ సమాజాన్ని పెద్ద ప్రభావితం చేసేటటువంటి అంశం కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఆ ఇంట్లో రెండు రకాల పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి నాకు అర్థమైన కాడికి. వాళ్ళకి తెలుసా విషయం, అది తప్ప మిగతా అని మాట్లాడతారు. అంత ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల కోసం త్యాగం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. ఈడ ప్రజల వ్యవహారం కాదు ఇది. ఇది ప్యూర్గా ఒకటి ఆస్తుల పంచాయతీ, రెండో అధికార పంచాయతీ. దీనివల్ల కొత్త పార్టీ వెలిసే అవకాశం కనిపించట్లేదు. నేనేమంటున్నా అంటే ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది? ఒకటి పైసల పంపకాల పంచాయతీ, రెండోది ఏంది వారసత్వం ఎవరు తీసుకోవాలి, కేసీఆర్ వారసత్వం అనేటటువంటిది వాళ్ళ ఇంట్లో పంచాయతీ. వాళ్ళ అన్న తీసుకుంటాడా, బావ తీసుకుంటాడా, కవిత తీసుకుంటుందా అనే పంచాయతీ. ఇది జనానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, జనానికి సంబంధించిన. అంతే, నేను క్లారిటీ స్పష్టంగా చెప్పదవలసిన నా అభిప్రాయం ఇది జనానికి, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కానే కాదు. ఇది ప్రజల సమస్యతో ముడిపడి పంచాయతీ పెట్టుకున్నది. కవిత ఏదో పాలసీ విషయం వాళ్ళ అయ్యతో డిస్కస్ చేస్తే ఆయన కాదంటే ఏదో నిలబడ్డ వ్యవహారం కాదు కదా. ఏదైనా పాలసీ మీద డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి విడిపోయినటువంటి పరిస్థితి కాదు కదా. పోనీ ఆమెకు కేటీఆర్కు పాలసీ మీద ఏమైనా చర్చ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందా? దోసుకునేటప్పుడు అందరు కలిసి దోసుకున్నారు. చాలా ఎలిగేషన్స్ చేసింది కదా హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద. ఇప్పుడు ఆ ఎలిగేషన్స్ అన్ని ఎప్పుడు చేసింది? ఆ ఎలిగేషన్స్ అని ఇప్పుడు చేస్తున్నదా? అప్పుడున్న ఆ డిసిషన్స్ అన్ని అయిపోయినప్పుడు, ఆ దోపిడీ జరుగుతున్నప్పుడు కవిత ఏడున్నది? తెలంగాణను హరీష్ రావు, సంతోష్ రావు దోసుకుంటున్నప్పుడు కవిత ఏడున్నది? ఆ దోపిడికి వ్యతిరేకంగా రిజైన్ చేసి బయటకు వచ్చిందా, లేకుంటే పోరాటం చేసిందా? కవిత ఆ దోపిడిలో భాగం కదా. 10 ఏళ్ల నుంచి ఆమె నోరు కట్టేసిరంట. అందుకని నేనేమంటున్నా అంటే, అందుకని నాకు ఇష్టం లేదన్న. వీళ్ళందరూ కూడా దోపిడిలో భాగమే, కలిసే దోసుకున్నారు. పంపకాల కాడ పంచాయతీ వచ్చింది. పంపకాల పంచాయతీ ఒక దిక్కు తెంచుకోకుండానే రెండో వైపు రాజకీయ వారసత్వ పంచాయతీ కూడా ఉన్నది. ఇప్పుడు ఆఫ్టర్ కేసీఆర్, కేటీఆరా, హరీష్ రావా, కవిత అనేటటువంటి పంచాయతీ వాళ్ళ మధ్యన ఉన్నది. కేసీఆర్ న్యాచురల్గానే తన కొడుకు అవకాశం ఇద్దామని చూస్తాడు. కొడుకు అవకాశం ఇస్తే ఆ కొడుకు నిలబెట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకి లేవు. కేటీఆర్కు నాకు ఏం డౌట్ లేదు దాంట్లో. అప్పుడు ఏ రకంగా చూసినా కవిత నన్ను సెకండ్ ప్లేస్లో ఉంటుంది. కవితకు కేటీఆర్ ఇన్సెక్యూర్ అనిపిస్తాడు. కవిత ఉండడం నాకు ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది కేటీఆర్కు ఉన్నది. ఈ రెండింటి మధ్యన నేను చాలా అద్భుతమైనటువంటి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నటువంటి హరీష్ రావు ఎడగొట్టుకోపోతాడు అనేటటువంటి భయం వీళ్ళిద్దరికి ఉన్నది. ఇది ముగ్గురు కేసీఆర్ తదనంతరం ఎవడి నాయకత్వం కొనసాగాలనే దగ్గర వచ్చినటువంటి పంచాయతీ. నిజంగా వీళ్ళందరూ సమన్వయంతో ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటే అందరు సర్వైవ్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు ఎవ్వని కాలు వాళ్ళు నడుపుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడాలి ఆమె, హరీష్ రావుని, సంతోష్ రావు. అదే కదా వ్యూహం, రాజకీయ వ్యూహం అంటే అదే. ఆమె వ్యూహం ఏంది? మెయిన్ పిల్లర్ వదిలిపెట్టి పక్క పిల్లర్ కాదు. కేటీఆర్ అనేటటువంటి వాళ్ళు కొట్లాడి నిలబెట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు కాదనేటటువంటి విషయం కవితకు తెలుసు. ఓకే, కేటీఆర్ కంటే హరీష్ థ్రెట్ ఆమెకు. హరీష్ థ్రెట్, హరీష్ పొలిటికల్ థ్రెట్ ఆమెకు. కాబట్టి హరీష్ ను టార్గెట్ చేస్తుంది. అట్లా క్లారిటీ ఉంది ఆమెకు. ఆమె ఏం కన్ఫ్యూజన్ లో లేదు. రేపు అవసరమైతే హరీష్, సంతోష్ ఒకటైతారు అనేటటువంటి భయం కూడా ఉన్నది ఆమెకు. అందుకని హరీష్ ను టార్గెట్ చేయడం వల్ల లీడర్షిప్ తాను కేటీఆర్ వైపు ఉన్నట్టుంటది. కేటీఆర్ రేపు సరెండర్ అవుతాడు ఆమెకు. కేటీఆర్ తను రాజకీయంగా సస్టైన్ కాలేనటువంటి క్రమంలో కవితకు సరెండర్ కాగలుగుతాడు. తాను క్యాపబుల్ లీడర్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేటటువంటి ప్రయత్నం ఒకటి, తాను కుటుంబం ఇంట్రెస్ట్, పార్టీ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నానని చెప్పుకోవడం ఒకటి. ఇవన్నీ కూడా తాను మాట్లాడుతున్నటువంటి తీరులో చాలా స్పష్టంగా ఉంది కదా. కాబట్టి వీళ్ళందరి పంచాయతీ ఏంది? వారసత్వ పంచాయతీ, పైసల పంచాయతీ. అందుకని తెలంగాణ జనానికి సంబంధం లేని పంచాయతీ అంటున్నాను. ఇప్పుడు కేటీఆర్ ఏమన్నా
కవితని రెచ్చగొట్టి నీ వెనకాల నేనున్నా, మనమంతా ఒకటే బ్లడ్, నువ్వు నేను మన డాడీ ఇప్పుడు ఆయన ఎందుకు అనుకుంటాడు హరీష్ రావుని పక్కకు నెడితే భవిష్యత్తులో మనం ఇప్పుడు నేనేమనుకుంటా అంటే కేటీఆర్ తాను క్యాపబుల్ కాదు అనేటటువంటి విషయం తను అనుకుంటాడా? ఏ మనిషి అయినా తనకు తాను చాలా తెలియకలోని తనకు నాలెడ్జ్ ఉంది, తను నడిపేయగలను అనుకుంటాడు. ప్రాక్టీస్లో పోయిన తర్వాత కూడా తన క్యాపబిలిటీ ఏందో తెలియదు. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ నిర్మించినటువంటి సామ్రాజ్యంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి నిర్మాణంలో వీళ్ళు అప్పనంగా పొజిషన్స్లోకి వచ్చినటువంటి వ్యక్తులు. అప్పనంగా వీళ్ళు క్యాపబిలిటీతో వచ్చినటువంటి వ్యక్తులు ఏం కాదు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్లాట్ఫామ్లో ఆయన తీసుకొచ్చి పెడితే పొజిషన్స్ వచ్చినాయి. బై పొజిషన్స్ దే బికేమ్ లీడర్స్. వాళ్ళు అధికారం ద్వారా ఆయన ఇచ్చినటువంటి ఒక ప్లేస్మెంట్ ద్వారా వచ్చినటువంటి నాయకులు. ఆ ప్లేస్మెంట్ను క్రియేట్ చేయడంలో వీళ్ళ పాత్ర ఏం లేదు. ఆ ప్లేస్మెంట్లో క్రియేట్ చేయడంలో కేసీఆర్ తెలివితేటలని, కేసీఆర్తో సహకరించినటువంటి వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. సిరిసిల్లాలో తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి ఆర్గనైజరు, క్యాపబుల్. కేసీఆర్ రాకముందు నుంచి తెలంగాణ లాయర్ల ఫోరంలో జనరల్ సెక్రటరీ. తెలంగాణ లాయర్ల ఫోరంలో జనరల్ సెక్రటరీ. నాకు తెలుసు కదా, నా మిత్రుడు. మేమంతా కలిసి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినాం కదా. కేసీఆర్ వచ్చినాక వాళ్ళు ఏంటంటే కేసీఆర్ టీఆర్ఎస్ను నమ్మిండ్రు, కేసీఆర్ను నమ్మిండ్రు, ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుందామని చెప్పి పోయిండ్రు. కానీ తన కొడుకు రాగానే కేసీఆర్ ఏం చేసిండు? పుత్రవాత్సల్యంతో కేకే మహేందర్ రెడ్డిని బలి చేసి కొడుకు టికెట్ ఇచ్చాడు. ఇది వాస్తవం కదా. అప్పుడే కేకే మహేందర్ రెడ్డికి ఇచ్చాడు, గెలిచినోడు కదా. ఇవాళ కేసీఆర్ నిజంగానే తెలంగాణ ఉద్యమమే సెంటర్ పాయింట్ అయ్యి ఉంటే కేసీఆర్కు కొడుకు ఎందుకు టికెట్ ఇచ్చేటోడు? అంటే పుత్రవాత్సల్యంతో ఇచ్చుకున్నాడు, కొడుకు ప్రేమతో ఇచ్చుకున్నాడు, తన కొడుకును ప్రమోట్ చేసుకున్నదలుచుకున్నాడు, ఇచ్చుకున్నాడు. క్యాపబుల్ ఉన్నటువంటి లీడర్ ఈ రోజు వరకు సర్వే కాలేకపోయాడు పాపం కేకే మహేందర్ రెడ్డి. ఇప్పటివరకు నిలదొక్కోలేకపోతాడు బికాజ్ ఆఫ్ కేసీఆర్ కొట్టినటువంటి దెబ్బతో. అందుకని నేనేమంటున్నా అంటే, అయితే ఆయనకు ఆ స్థాయి క్యాపబిలిటీస్ ఉన్నాయా? మరి తాను ఊహించినంత స్థాయి పుట్టగానే ఎవరు నేర్చుకోడు, భవిష్యత్తులో నేర్చుకుంటాడు అనుకొని ఇస్తారు. అదే అవకాశం తన కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకున్నాడు. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఎవడాడా ఉన్నాడు అప్పుడు? ఆఫ్టర్ కేసీఆర్ రాజేందర్ అనే పేరు ఉండే. కాబట్టి కేసీఆర్ తర్వాత ఎవడు అంటే రాజేందర్ పేరు వచ్చేది. నిజంగానే తెలంగాణ టీఆర్ఎస్ ఫార్మేషన్ అప్పుడు రాజేంద్ర పాత్ర ఏంది? చాలా కార్యకర్త స్థాయి ఆయనది. ఒక టికెట్ కోసం తిరిగిండు. ఇదే ప్రకాష్ కదా బీఫామ్ ఇచ్చింది ఆయనకు. మినర్వా హోటల్లో కూర్చొని 16 బీఫామ్లు ఎవరికి ఇవ్వాలో అర్థం కాక కేసీఆర్ ఎవరికన్నా ఇచ్చుకోండి అని చెప్పి 16 బీఫామ్లు ప్రకాష్కి ఇస్తే ప్రకాష్ పోయి మినర్వా హోటల్లో కూర్చొని ఒక్కొక్కరు పిలిచి బీఫామ్లు ఇచ్చినటువంటి సందర్భం కదా, నాకు తెలుసు కదా అన్ని. అందుకని కానీ తనకు వచ్చినటువంటి అవకాశాన్ని రాజేంద్ర సద్వినియోగం చేసుకొని పార్టీ నిర్మాణం ఉపయోగించుకొని 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆఫ్టర్ కేసీఆర్ రాజేందర్ అనే పేరు వచ్చింది. ఆ రాజేందర్ను కట్ చేయాలంటే అంత ఈజీ కాదు కదా. ఎలిగేషన్ పెట్టి కొట్టేస్తే అప్పుడు ఎవరికి హరీష్ ఆ కొట్టడంలో ఎగ్దమ్ హరీష్ రావు మీద కూడా దాన్ని ఇవ్వబడ్డది. హరీష్ రావు కూడా సెట్ బ్యాక్ కావాల్సి వచ్చింది. అప్పుడు కేటీఆర్ను ప్రమోట్ చేసుకోగలిగాడు సెకండ్ ప్లేస్. కేసీఆర్ తర్వాత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి హరీష్ రావు. ఇప్పుడు కేటీఆర్ అంటే అది ప్రూవ్ కావాలి. ఇంతవరకు హరీష్ రావు కూడా ప్రూవ్ చేసుకోలే. వీళ్ళందరూ కూడా ఒక నిర్మాణంలో భాగమై పనిచేయడం వేరు, ఒక నిర్మాణాన్ని ఎస్టాబ్లిష్ చేయడం వేరు, ఆ నిర్మాణాన్ని నడిపించడం వేరు. ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిండు. ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీ రామారావు తను పక్కకు పోయి లక్ష్మీ పార్వతి, వెంకటేశ్వరరావు వీళ్ళందరూ ఎన్టీ రామారావుతోనే ఉన్నారు. కానీ ఎన్టీ రామారావు తన ఏజ్ అయిపోయింది, మిగతా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయినారు. చంద్రబాబు రివోల్ట్ చేసి బయటకు వచ్చాడు, చంద్రబాబు నిలబెట్టుకోగలిగాడు. అంటే ఆ యంత్రాంగాన్ని, ఆ వ్యవస్థను నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇప్పటిదాకా హరీష్ రావు కేపబిలిటీస్ ప్రూవ్ కాలే. ఒక దగ్గర గెలవడం, ఎమ్మెల్యే కావడం, నిర్మాణంలో భాగంగా ముందుకు రావడం వేరు. ఒక చిన్న సంస్థనన్నా స్వతంత్రంగా నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ఒక సంఘాన్ని నడిపించినటువంటి అనుభవం ఉండాలి. అది లేకపోతే నడిపించడం అంత ఈజీ కాదు. కవిత మాట్లాడుతూ ఒక సీరియస్ అలిగేషన్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒకటే ఫ్లైట్ లో జర్నీ చేసి ఛాలెంజ్ చేస్తున్నా, నేను చేయలేదా అని చెప్పి. నేను కవిత గురించి మాట్లాడమే ఇష్టం లేదు నాకు. కానీ ఒక ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ చేసింది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ముఖ్యమంత్రి ఏం పని ఉంటుంది? కవిత గురించి నేనేమంటా అంటే, ఆమె రకరకాల ఎలిగేషన్ చేసింది. తనకు అంటుకున్న బురదలందరినీ బుద్దామని చూస్తుంది. రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అది చచ్చిపోయిన పాము నా దృష్టిలో. రేవంత్ రెడ్డి దృష్టిలో అంతకంటే ఎక్కువనే. రేవంత్ రెడ్డి ఇవాళ టీఆర్ఎస్ గురించి ఆలోచిస్తాడని అనుకోవట్లేదు నేను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఆర్థిక వ్యవస్థను ఎట్లా చక్కదిద్దాలి, వీళ్ళు చేసిన విధ్వంసం నుంచి ఈ వ్యవస్థను ఎట్లా మళ్ళీ గాడిలో పెట్టి కాన్స్టిట్యూషన్ పాలన, ఇందిరమ్మ పాలన తీసుకురావాలనే పనిలో ఉన్నాడు. ఒక్క సెకండ్ కూడా ఇంకో దానికి మీద టైం పెట్టడానికి ఆయన సిద్ధంగా లేడు. ఆయన రాజకీయాల జోలికే పోతలేడు. ఆయన చేస్తున్నదంతా ఈ రాష్ట్రం మళ్ళీ ఫర్దర్
ఎక్కడ ఇబ్బంది లేకుండా వీళ్ళు చేసినటువంటి యుద్ధం నుంచి బయటపడేసి మొత్తం పాలనా యంత్రాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడే ఫామ్లో ఉన్నాడు ఆయన. అది ఏర్పాటు చేసేటటువంటి బిజీలో ఉన్నాడు, అదే పనిలో ఉన్నాడు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా అదే పనిలో ఉన్నది గతంలో. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కు ఒక్క ఎంపీ గెలవనటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మాకు. ఇప్పుడు గతంలో టీడీపీని లేకుండా తెలంగాణలో కేసీఆర్ కీలక పాత్ర వహించాడు. టీడీపీని ఇక్కడ నుంచి సాగనంపడంలో కీలక పాత్ర కేసీఆర్. ఇప్పుడు బీఆర్ఎస్ ని విచ్ఛిన్నం చేయడంలో రేవంత్ స్కెచ్ ఉన్నదంట. అంటే బీఆర్ఎస్ ని మొత్తం ఇక్కడ నుంచి పంపించడంలో కేసీఆర్ పాత్ర ఉందని నేను అనుకోను. రేవంత్ రెడ్డి పాత్ర ఉందా అని అడుగుతున్నా నేను. బీఆర్ఎస్ చీలిపోవడం. రెండు విషయాలు గుర్తుపెట్టుకో. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి పోవడంలో కేసీఆర్ పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు. పరిణామ క్రమంలో దాని ఇంపార్టెన్స్ మారిపోతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర పునాదులుగా కలిగినటువంటి ఏ వ్యక్తి నిర్మాణంలో ఉన్న పార్టీ కూడా ఇక్కడ కొనసాగదు. అది ఎంత బలమైనట్టు. తెలుగుదేశం పార్టీకి చాలా క్యాడర్ ఉంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, మామూలు విషయం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన చీఫ్ ఆఫ్ ద పార్టీ, ఆ పార్టీకి ఇంకో లేరు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి తీసుకోకుండా జాతీయ స్థాయిలో పార్లమెంట్లో ఉండి 10 రాష్ట్రానికి పార్టీని ఎక్స్పాండ్ చేసుకునే పని ఉంటే ఇక్కడ కూడా ఉండే తెలుగుదేశం. కానీ ఆ స్కోప్ లేదు చంద్రబాబుకు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అక్కడనే పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా తెలుగుదేశం ఇక్కడ డిస్మాంటిల్ అవుతుంది, అయ్యింది. అది చిరంజీవి పార్టీ ముందే డిస్మాంటిల్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నా నీకు, పరిణామ క్రమంలో జరిగినటువంటి దాని పునాది, రాజకీయ పునాది, ఆ పార్టీకి ఉండేటటువంటి రాజకీయ పునాది ఎక్స్పాన్షన్ బేస్డ్. ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు. ఎందుకు ఇంత ప్రయత్నం చేసినా, ఇంత పైసలు ఖర్చు పెట్టినా, మొత్తం 100 కార్లు పెట్టుకొని పోయినా మహారాష్ట్రలో ఒక సర్పంచ్ గెలవలేకపోయాడు, కాలేదు. దీని పునాదే నీకు తెలంగాణ. ఈ పునాది వదిలిపెట్టి దాన్ని ఎక్స్పాండ్ చేస్తానంటే సాధ్యం కాదు. ఆ పునాదిలోనే ఎక్స్పాండ్ చేసేటటువంటి నేచర్ను పెట్టుకోవాల్సి ఉండే, ఆ రోజు పెట్టుకోలేదు. అందుకనే అది నేను చెప్పేది కేసీఆర్కి చంద్రబాబు నాయుడుకి అర్థమవుతుంది. ఆ లెవెల్ ఆలోచిస్తే అర్థమవుతుంది. తెలంగాణలో 2 జాతీయ పార్టీలు మాత్రమే ఉండాలి, ప్రాంతీయ పార్టీ ఉండొద్దు అనేది రేవంత్ ఇదిగా కనిపిస్తా ఉంది. అంటే మన కోరికలు వేరు, వాస్తవాలు వేరు. నువ్వు అన్నట్టు రేవంత్ రెడ్డి ఏదో ప్రయత్నం, నేను మళ్ళీ చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితులకు కారణం కాదు. ఆ పార్టీలో ఉన్నటువంటి 2వ శ్రేణి నాయకత్వం మైనస్ కేసీఆర్, మిగతా వాళ్ళు వారి వారి స్వార్థం కోసం ఆ పార్టీలో నెక్స్ట్ నేను నాయకులుగా ఉండాలనేటటువంటి కోరికతోని, వచ్చినటువంటి దోచుకున్న సొమ్ము నుంచి పంపకాలు నాకెక్కువ ఉండాలనేటటువంటి కోరికతోని జరుగుతున్నటువంటి విధ్వంసము. ఇది తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ సమాజానికి కానీ, ఇతర పార్టీలకు కానీ ఎవరికి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళు సమన్వయంతో చేసుకోగలిగి ఉంటే మళ్ళీ వాళ్ళ నాయకత్వం నిలబడేది. ఆ నాయకత్వ పంచాయతీ తర్వాత తెంపుకోవచ్చు. చాలా అంత ఓపిక లేదు వాళ్ళకి, ముగ్గురికి ఒప్పుకున్నట్టు కనబడతలేదు నాకు. ఆ ఓపికతో వాళ్ళు చేసుకొని ఉంటే ఒక చిన్న కమ్యూనిటీ వాళ్ళు సమన్వయంతో చేసుకోగలిగినటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇక్కడ స్వార్థం అనే నాదనేదే దుఃఖానికి మూలం అంటాడు బుద్ధుడు. ఇప్పుడు నేనే ఉండాలనే కోరికే వాళ్ళని విధ్వంసం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు ఏమంటారు అంటే, రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు కవితని, కేసీఆర్ కుటుంబాన్ని అవసరం మాకు లేదు. నేను 100% మళ్ళీ చెప్తున్నా, 100% చెప్తున్నా, కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం మాకు లేదు. బీఆర్ఎస్ పార్టీని దాన్ని టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 8, బీజేపీకి 8 వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ వేసిన తప్పుడు రాజకీయ ఎత్తుగడ వల్ల. దానికి కారణం అదే రోజు చెప్పిన, మీతో కూడా ఇంటర్వ్యూ చేసిన రోజు, బీఆర్ఎస్ ఎన్నికల కంటే ముందు, ఎన్నికల తర్వాత కూడా మీతో ఇంటర్వ్యూ చేసి చెప్పినాను, కేసీఆర్ తప్పుడు ఎత్తుగడేస్తుండు, తన గొయ్యి తాను దవ్వుకుంటుండు అని చెప్పిన. 8 సీట్లు పోయిన తర్వాత క్యాడర్ డిమోరలైజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు 1 సీట్ రాలే పార్లమెంట్లో, దాంతో క్యాడర్ డిమోరలైజ్ అయింది. ఇప్పుడు ఈ పంచాయతీతో పూర్తిగా క్యాడర్ డిమోరలైజ్ అవుతుంది. ఆ లోకల్ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు ఎవరిదారు వాడు ఎత్తుక్కుంటాడు. ఇది జరగబోతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి కొన్ని లక్షల మంది ఆగమవుతారు దీనివల్ల. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ 3 స్వార్థం వల్ల, ఈ 3 వ్యక్తుల స్వార్థం వల్ల మొత్తం లక్షల మంది కార్యకర్తలు ఆగమవుతారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు సస్పెన్షన్ తర్వాత ఆమె కొత్త పార్టీ పెడుతుందని చెప్పి ఒక రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పార్టీ పెడితే బీఆర్ఎస్ కి నష్టమా, మీకు నష్టమా, బీజేపీ నష్టమా, ఎవరికి నష్టమా? ఏమంటున్నా అంటే, ఈ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. రాజ్యాంగం ప్రకారం దాదాపు 1000 పార్టీలు రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. ఇంకో పార్టీ రిజిస్టర్ అవుతుంది. కవిత ఏమన్నా బీజేపీ ట్రాప్ లో ఉందని మీరు ఏమన్నా అనుకుంటారా? బీజేపీ ట్రాప్ లో ఉండదు, అది కాలం సమాధానం చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు పోతే మాకు లాభం అనేటటువంటి వాళ్ళు ఎవరైతే అనుకుంటారో, ఎవరైనా ఎంకరేజ్ చేస్తే చేస్తుండొచ్చు గాక. అంటే బ్లాక్ మెయిల్ ఏమైనా చేస్తున్నారా ఈ కేసుల విషయంలో? వాళ్ళ తండ్రి మీద అంటే అవన్నీ తర్వాత యాడ్ అవుతుంది. ఇప్పుడు ముందు సెంటర్ ఎలిమెంట్ ఏమున్నది అనేది ప్రశ్న. అక్కడ వీళ్ళ మెదడులో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ప్రశ్న. ఆ మెదడులో ఉన్న ప్రాబ్లం బయటికి చెప్పరు.
ఈ ముగ్గురు మెదడులో ఉన్నటువంటి ప్రాబ్లం వారసత్వమే. నేను ఇంతవరకు నీకు ఎవరు చెప్పలేదు, రాసి పెట్టుకో. ఇది రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్నటువంటి గేమ్ ఆట, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆడుతున్నటువంటి ఆట. దానివల్ల లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆగమవుతారు. ఇది కేసీఆర్ కూర్చోబెట్టుకుని సెట్ చేసుకోవాల్సిన పని ఉండే, చేసుకోకపోయినా. పార్టీ పెడితే ఒకవేళ భవిష్యత్తులో మీ రాజకీయ అవగాహన మేరకు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? కవిత కొత్త పార్టీ పెడితే నేనేమంటున్నా అంటే అది వచ్చినాక చెప్దాం. ఇప్పుడు ఎందుకు దాన్ని అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా అవుతుంది. టీఆర్ఎస్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది. నీకు చాలా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రోజు రోజుకు ఫాల్ డౌన్ అవుతూ వస్తున్నది. నీకు లోకల్ పార్టీ ఎన్నికల నాటికి అది ఆల్మోస్ట్ ఆల్ చరిత్రలో కాలగర్భంలో కలిగిపోయే పార్టీలుగా తయారవుతుంది. ఒకవేళ కేసీఆర్ కనుక చనిపోయిన తర్వాతనైతే ఆ పార్టీకి కేటీఆర్ కనుక నాయకత్వం వస్తే అది మాక్సిమం 3 to 4 years ఒక ఎన్నికల నాటికి క్లోజ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు గతంలో టీడీపీ ఏదైతే వెన్నుపోటు జరిగిందో, ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడుకి పార్టీ ఎట్లా ట్రాన్స్ఫర్ అయిందో అట్లాంటి అవకాశాలు ఇక్కడ ఏమన్నా రిపీట్ అయ్యే అవకాశాలు? ఐ డోంట్ థింక్ సో. నేను వీళ్ళు ముగ్గురు క్యాపబుల్ అనుకోను. కవిత కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, వీళ్ళు ముగ్గురు కూడా ఒక పార్టీని మొత్తం తయారు చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని ఐడియాలజికల్ బేస్ ఇచ్చి నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అనుకోను. హరీష్ రావు కూడా లేవు. అంటే ఒక నిర్మాణంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దేవేందర్ గౌడ్ గారు అంటే నాకు చాలా గౌరవం. తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నంత వరకు ఏ స్థాయిలో ఉండే, ఆఫ్టర్ చంద్రబాబు హీ వాజ్ 2nd place, అంటే టాప్ మోస్ట్ పొజిషన్ కదా. ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టిండు. ఏమైంది? నిలబడదా? ఎందుకు నిలబడలే? అంటే ఆ క్వాలిటీస్, క్యాపబిలిటీస్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను దేవేంద్ర గౌడ్ గారిని డిగ్రేడ్ చేయట్లేదు. ఇది మన ముందు జరిగినటువంటి ఒక ఫ్యాక్ట్. ఒక ఫ్యాక్ట్. నేను అందుకనే చెప్తా ఉన్నాను, రాజకీయ పార్టీని నిర్మించడం, ఆ రాజకీయ పార్టీని ఐడియాలజికల్ బేస్ ఇచ్చి దాన్ని కార్యకర్తల్ని పట్టి దాంట్లో తీసుకురావడం, దాన్ని నిలబెట్టుకోవడం చాలా పెద్ద. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధన అనేటటువంటి బేస్ ఉంది. ఆ రోజు ఆ బేస్ టీఆర్ఎస్కి ఒకటే రాజకీయ పార్టీ సర్వైవ్ కాగలిగింది. మేమందరం కూడా రాజకీయ పార్టీలో లేకున్నా, టీఆర్ఎస్లో మేము లేకున్నా ఆ రోజు ఉద్యమకారులుగా ఉంటూ, సంఘాలుగా ఉంటూ ఎన్నికలు రాగానే టీఆర్ఎస్ సపోర్ట్ చేసినాం. ఎందుకు అంటే ఫస్ట్ ప్రియారిటీ టీఆర్ఎస్కి ఇవ్వాల్సి వచ్చింది. అది ఉన్నది ఒకటే పార్టీ కాబట్టి. దాంతో ఎన్ని డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా. నేను కరీంనగర్ బై ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ రాజీనామా చేస్తే, లగడపాటి రాజగోపాల్ నేను గెరావ్ చేస్తే, లగడపాటి రాజగోపాల్ మీద దాడి జరిగిందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మా మీద కంప్లైంట్ అయ్యింది. దానికి ఆ వచ్చిన టెంపోను డైల్యూట్ చేయడం కోసం కేసీఆర్ ఎంపీకి రాజీనామా చేసిండు. ఆ ఎంపీకి రాజీనామా చేసిన తర్వాత, ఎందుకంటే ఉద్యమానికి ప్రచార దశ, ఆందోళన దశ, తిరుగుబాటు దశ అని 3 దశలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మేము ప్రచార దశ నుంచి ఆందోళన దశకు తీసుకుపోయిన ఉద్యమాన్ని. ఎప్పుడైతే ఆందోళన దశలోకి ఎంటర్ అయిందో ఉద్యమము, కేసీఆర్ ఏం చేసిండో నా చేయి దాటి, ఆందోళన దశలో నాయకుల చేతిలో ఉండదు. ఆందోళన దశల నుంచి ప్రజలు తిరుగుబాటు దశకు వచ్చిరనుకో, ప్రజలే రోడ్డు మీదకి వచ్చిరనుకో, నాయకులు కంట్రోల్ చేయలేరు. అప్పుడు తెలంగాణ ఉద్యమం అటువంటిది. అప్పుడు ఏం చేసిండు కేసీఆర్, నాకు కంట్రోల్ తప్పుతుందని చెప్పి కరీంనగర్కు రాజీనామా చేసి బై ఎలక్షన్ తీసుకొచ్చిండు. ఎన్నికలు అనేటివి ఎప్పుడు ప్రచార దశలోనే ఉంచుతాయి. అప్పుడు చెప్పిన కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ద్రోహం చేసిండు తెలంగాణకు. ఈయన ద్రోహి పాత్ర నిర్వహిస్తుండు, అయినా కరీంనగర్ ఎన్నికల్లో ఈయనే గెలిపించుకోవాలి అని చెప్పి నేను ఇచ్చిన స్టేట్మెంట్. నేను మళ్ళీ గుర్తు చేస్తాను. జార్జ్ ఫెర్నాండెస్ గారు వచ్చి నేను కరీంనగర్లో మీటింగ్ పెడతా. మీటింగ్ తెలంగాణ సంఘర్షణ సమితి ద్వారా ఏమని చెప్పినాం, తెలంగాణకు కేసీఆర్ ద్రోహం చేస్తుండు, అయినా ఈ ద్రోహిని గెలిపించుకుందాం. ఎందుకు? ఉద్యమాన్ని సస్టైన్ చేసుకోవడం కోసం గెలిపించుకుందాం అని చెప్పినాం, ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం. ఎందుకంటే ఆపోజిట్ రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, జీవన్ రెడ్డి గారిని పెట్టిండు కాంగ్రెస్ క్యాండిడేట్ గా, మొత్తం మంత్రులను పెట్టిండు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండే. అప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఆ రోజు గెలిస్తే, రాజశేఖర రెడ్డి ఓపెన్ గా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు, గెలిస్తే ఆ రోజు కేసీఆర్ కనుక ఓడిపోతే ఈ నేషనల్ లెవెల్లో తెలంగాణ వాదం వెనక్కి పోయింది అనేటటువంటి ప్రమాదం వస్తుందని చెప్పి ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం మాకు ఇష్టం లేకుండా మనకు ఓట్లు వేయించాల్సి వచ్చింది. కానీ వీళ్ళు ముగ్గురులో ఎవరు కూడా ఆ రాజకీయ ప్రాతిపాదిక పునాదియాలు లేదు. ఇవాళ సామాజిక న్యాయం అనేటటువంటి పొలిటికల్ ఎలిమెంట్ మాత్రమే గ్యాప్ ఉన్నది. అందుకనే కవిత ఇవాళ సామాజిక న్యాయం మాట్లాడుతుంది. కవిత సామాజిక న్యాయానికి రిప్రజెంటేషన్ కాలేదు, ఇంపాసిబుల్. చివరిగా ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఈ జరుగుతున్న గొడవలు, సస్పెన్షన్లు, రాజీనామాలు ఇవన్నీ చూస్తుంటే చివరిగా మీకు ఏమనిపిస్తుంది? ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు? ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు దీంతో నేను సంబంధం లేదు. తెలంగాణ ప్రజలు దీన్ని ఎవరు పట్టించుకోరు. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశమే కాదు. దీని తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు దీని మీద కొంత కుతూహలంతో ఉంటారు. ఏందబ్బా ఇట్లా మా పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళకి ఆందోళన ఉంటుంది. నేను వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నా, మీకు ఈ ముగ్గురు వ్యక్తుల వల్లనే మీకు సమస్య వచ్చింది. ఈ ముగ్గురు వ్యక్తుల కేటీఆర్, కవిత, హరీష్ రావు అనేటటువంటి నాయకుల పెత్తనం కోసం జరుగుతున్న పంచాయతీ. వాళ్ళ గతంలో 10 సంవత్సరాలు దోచుకున్న దోపిడీ నుంచి పంపకాల కోసం జరుగుతున్న పంచాయతీ. మీకు ఏం సంబంధం లేదు, ఈ పార్టీ ఉండదు.
రైట్, థ్యాంక్ యూ. ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.